హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మా ప్రేక్షక మహాశైలందరికీ వెల్కమ్ టు డిడి ఛానల్. ఈరోజు మన వీడియోలోని వాడపల్లి టూర్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, మేము 10 మంది అయితే వాడపల్లి టూర్ వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నాము, ఎంత కాస్ట్ అవుతుంది, మళ్ళీ ఏ టైంకి వస్తున్నామో ఈ వీడియో. హాయ్ అండి, మేము ఇలా వాడపల్లి 10 మెంబర్స్ కూడా డబుల్ డెక్కర్ ట్రైన్ ఇది ఉదయ్ ఎక్స్ప్రెస్. మార్నింగు దువ్వాడ నుంచి వాడపల్లి, దువ్వాడ నుంచి 6:15కి బయలుదేరితే రాజమండ్రిలో కంపల్సరీగా దిగేసరికి 8:30, 8:45 టైం అవుతుంది. ఇది రాజమండ్రి రైల్వే స్టేషను. నేను దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే వీడియో తీయలేదు. ఈ రాజమండ్రిలో దిగేసరికి 8:45, 8:30 అవుతుంది. ఇక్కడ నుంచి మేము వాడపల్లి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 అవర్ వాడపల్లికి. మేము ముందుగానే ఆటో ఒకటి బుక్ చేసుకుంటాము వాడపల్లికి. రాను పోను కూడా 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ ఆటో అతన్ని తీసుకొస్తాడనమాట. మనం ఏ టైంకి దర్శనం అయిపోయినా సరే అక్కడ వెయిట్ చేసి మళ్ళీ రాజమండ్రి స్టేషన్లో మమ్మల్ని దింపుతారు. కాటన్ గోదావరి బ్రిడ్జి కట్టిన అతను కూడా మనం దర్శించుకున్నాం. అలాగే ఈ గోదావరి బ్రిడ్జి ఎక్కేసి ధవళేశ్వరం బ్రిడ్జి మొత్తం కూడా దాటేసాము. వీడియో తీస్తుంటే ఆటో ఊగుతుందండి. ఎలా పైకి కిందకి పడడం వల్ల అది జంప్ అవుతున్నామని నేను మొత్తం కట్ చేశాను. అందుకే చిన్న ముక్కే తీశాను గోదావరిని అయితే. ఇంకా ఈ గోదావరి అటువైపు అంతా కూడా వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఇటువైపు గేట్లు అవి అన్నీ అయితే క్లోజ్ చేశారు. ఇది ఇంకొక రూట్ అనమాట. ఇది ఈ గోదావరి నుంచి ఎక్కువగా వాటర్ అయితే వదలరు. ఎందుకంటే ఈ గోదావరి నది వాటర్ అంతా స్టోర్ చేసి పరివాహ ప్రాంతాలన్నిటికీ కూడా వ్యవసాయం పంటలు పండించుకోవడానికి అయితే ఇస్తారు. ఇక ఊర్లో కూడా ఎంటర్ అయిపోయాము. ఇలాగా వెళ్తాము. వాడపల్లి వెళ్ళేసరికి 1 వే రూట్ అండి. ఇదే ఆ రోడ్డు. చుట్టూ కూడా పచ్చని పొలాలు ఉంటాయి. ఈ పక్క లెఫ్ట్లో అయితే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. రైట్లో అన్నీ కూడా పంటే. అరటి చెట్లు, చామంతి పూలు, బంతి పూలు, ఆకుకూరలు, పసుపు, అలా అన్ని రకాల పంటలు కూడా ఈ రైట్లో భూములు ఎక్కువ ఉంటాయి, పండిస్తూ ఉంటారు. కానీ లెఫ్ట్లో అయితే చిన్న కాలువ, పిల్ల కాలువలాగా గోదావరి నది అలా ఉంటుంది. గోదావరిని అలా ఆనుకొని వెళ్తూ ఉంటావు. అదే లెఫ్ట్లో ఎప్పుడు నది ఉంటుంది, ఇటు కూడా పంటలు అలా పండుతూ ఉంటాయి. ఈ రోడ్డు కూడా చాలా పచ్చగా ఉంటుంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆత్రేయపురం వస్తుంది. ఇక్కడ పూతరేకులకి స్పెషల్ అండి. అన్ని రకాల పూతరేకులు, అలాగే నేతి మిఠాయిలు, అలాగే మూరి ఉండలు, అవన్నీ కూడా. పూతరేకులు అయితే సూపర్గా ఉంటాయి. రేకులు చాలా నాణ్యత కూడా బాగుంటుంది. పెద్దదైతే 100, చిన్నది 50 రూపీస్కి అమ్ముతారు. ఎప్పుడైనా వెళ్తే ఆత్రేయపురం పూతరేకులు కొనుక్కోండి. ఇంక ఈ నదీ ప్రవాహం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వాడపల్లి మనం వచ్చేసినట్టే. టూరు లాస్ట్కి గుడి దగ్గరికి, ఆల్మోస్ట్ ఇది గుడికి ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ గట్టు ఒకటి ఎక్కిస్తారు, ఎందుకంటే డైరెక్ట్గా పంపించట్లేదండి, ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయని. వీళ్ళు ఇంకో రూట్ని మాకు సజెస్ట్ చేస్తే ఇది మట్టి రోడ్లో ఉన్నది. ఈ రోడ్డు ఎక్కగానే మనకి ఇక్కడ కూడా గోదావరి తల్లి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, లిల్లీ పువ్వులు, అలా అన్ని రకాల పువ్వులు కూడా ఈ నది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పువ్వులు ఎక్కువ పండిస్తూ ఉంటుంది. ఇది కొంచెం మట్టి రోడ్ అనమాట. ఈ మట్టి రోడ్డు మనం ఒక 2 కిలోమీటర్స్ దాకా ఆటోలో ప్రయాణించక ఇక్కడ చూసారా టోల్ గేట్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా దేవస్థాన భూమి. ఈ భూమిలోని పెద్ద కార్లు అవి అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక మన వెంకటేశ్వర స్వామి స్టార్టింగ్ వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, దుర్గా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇది ఇలా స్వామివారిని 7 ప్రదక్షిణ చేసుకుంటూ 7 వారాలు వెళ్ళి వస్తే, స్వామివారి దర్శనం చేసుకొని వస్తే మన యొక్క కోరిక డెఫినెట్గా నెరవేరుతుందని ప్రతి ఒక్కరు కూడా ఇలా వాడపల్లి టూర్ అయితే వెళ్ళి వస్తున్నారు. మేము కుర్మన్పాలెం వైజాగ్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి వెళ్ళి ఇలాగా చూసారా గుడి ముందు ఇలా రకరకాలుగా పూల చెట్లు, పువ్వులు, కృష్ణుడు బొమ్మలు, అలాగే ఆకుకూరలు, కాయగూరలు రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. ఇక స్టార్టింగ్ అండి ధ్వజస్తంభం ముందు, ఇది ధ్వజస్తంభం ముందు మనకి హుండీలు అయితే ఏర్పాటు చేశారు. ఎవ్రీ సాటర్డే కూడా కొన్ని లక్షల మంది జనాలు వస్తూ ఉంటారు. అందుకని ఇలా 7 ప్రదక్షిణ చేసి అలా కాయిన్ అయితే ఆ ఉండే ముందు వేయాలి. ఇక్కడ స్వామివారి దీపారాధన కూడా అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరు చూసారు ఇటుకలతో ఉన్నది సెట్ అయితే 150 రూపీస్.
ఇలా ఇటుకలు కొని ఇల్లు కట్టాలి, మేము ఇల్లు కొనుక్కోవాలి అనే సంకల్పం చేసుకొని స్వామివారి ముందు దీపారాధన చేసి 7 వారాలు చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇలా ఇటుకలతో 7 కడుతూ ఉంటారు. ఇక్కడ బయటన గుడి ముందే స్వామివారి ముందు ఇలా దీపారాధన కూడా ఉంటుంది. దానికి 30 రూపాయలు వేసి ఛార్జ్ చేస్తున్నారు. లేదు మేము ఒత్తులు పట్టుకెళ్తామంటే పట్టుకొని కూడా దీనికైతే 50 రూపీస్ అని చెప్పాడు. ఒక ప్రమిది, పసుపు, కుంకుమ, ఒత్తు, చిన్న ఆయిల్ బాటిల్, అగరబత్తి ఇస్తున్నాడు. ఇది అలా సెట్ 50 రూపీస్ అంట. అయితే అమ్ముతున్నారు. అలాగే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, దీపారాధన సామాన్లు అన్నీ కూడా వాడపల్లిలో మనకి దొరుకుతాయి. దీనికి స్థల పురాణం కూడా ఉన్నదండి. మీరు 50 రూపాయల దర్శనానికి వెళ్తే లోపల స్వామివారు ఎందుకు వెలిసారు, అలాగే స్వామివారి వల్ల మనం ఏమేమి పొందుతాము, 7 ప్రదక్షిణల యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా 50 రూపాయల దర్శనానికి మీరు వెళ్తే సరిగా అక్కడ టికెట్లు కొనే దగ్గర మాత్రం పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. బోర్డుల్లో మీరు చదవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా కొనుక్కోవడానికి షాపింగ్ అండి. షాపింగ్లు కూడా విపరీతంగా ఉంటాయి. ఇక్కడ జీళ్ళు, ఖర్జూరాలు, రేగిపళ్ళు, అలాగే రేగి వడియాలు, అలాగే రకరకాల తినే ఐటమ్స్ గోదావరి స్పెషల్ అండి. చాలా బాగుంటాయి. ఇది మేమైతే 200 రూపీస్ టికెట్. ఈ ఎంట్రన్స్ ఎదురుగానే చూసారా భక్తులందరూ 7 ప్రదక్షిణలకి అలా తిరుగుతూ ఖాళీ అయితే ఉండదండి. శనివారం ఫుల్ రష్గా ఉంటుంది. ఇలా రష్లోనే 7 ప్రదక్షిణలు 7 కాయిన్స్ పట్టుకొని తిరిగి లోపల బయటనే ఉండి ఉంది కదా, ఉండిలో వేసి అప్పుడు ప్రదక్షిణ అయిపోయాక లోపలికి రావాలి. ఇది లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గర్భాలయం. ముందు ఇటువైపు ఏమో శివాలయం ఉంటుంది, అటువైపు ఏమో వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఇలా శివాలయం ముందు వెంకటేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత శివాలయం దర్శనానికి వెళ్ళాలి. చూసారా పక్క దిగుతున్నారు కదా, వాళ్ళు అయితే 50 రూపీస్. మేము వెళ్ళేది లైన్ అయితే 200 రూపీస్ లైన్ అండి. అలాగే 1000 రూపీస్ లైన్ కూడా ఉంది. 1000 రూపీస్ మెంబర్స్ని అలౌ చేస్తారు. అలాగే వాళ్ళకి వేద ఆశీర్వాదం కూడా ఉంటుంది. వాళ్ళ గర్భాలయంలోకి కూడా పంపిస్తారు. ఎవరైనా 2 మెంబర్లు వెళ్ళి 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే గుడి పక్క నుంచే పంపిస్తారు. అది కూడా ఉంది. అలాగే మేము 200కి వెళ్ళాము. ఈ 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఇదొక ప్రీతి అనమాట. 7 గుప్పుళ్ళు లేదా 7 దోశలు బియ్యము మనం తీసుకొచ్చి ఇలా ఈ బిందెల్లో వేసి ప్రతి వారం కూడా 10 మందికి ఆహారాన్ని పెట్టే ఉద్దేశంతో ఇక్కడ అది కూడా ఏర్పాటు చేశారు. మీ ముందు చూపించింది వేద ఆశీర్వాదం అండి. ఇదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత బయటన ఇలా కాయిన్స్ అదుగుతాం కదా, మీకు ఆల్రెడీ కాయిన్స్ వీడియో నేను పెట్టాను. కాయిన్స్ అతికే దగ్గరే ఆ పైకి చూస్తే మనకి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎదురుగానే తీర్థగోష్ఠి కూడా ఏర్పాటు చేశారండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత తీర్థం షటారీ కూడా ఉంటుంది లోపలే. దాని పక్కనే లడ్డూలు కూడా విక్రయించడం జరుగుతుంది. ఇలాగా మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే స్వామివారికి యూ ఆకారంలో ఆ గుడి చుట్టూ కూడా ఇలా కాయిన్స్ అయితే అతుకుతారు చాలామంది వాళ్ళ కోరికలతో. వరాహి మాత అండి. ఇక్కడ నేను సంకల్పతం కార్తీక మాసంలో అయితే స్టార్ట్ చేసాము. ఇంకొక 2-3 వారాల్లో అయితే మాది కూడా అయిపోతుంది, ఎండింగ్ వచ్చేసింది అండి. వాడపల్లి వెంకటేశ్వర గుడి లోపల చూసారు జనాలందరూ కూడా అలా తిరుగుతూనే ఎంతమంది వచ్చినా సరే వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా పంపించేటివే. ఇక్కడ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి జన్మభూమి ఎక్కుతామండి. సాయంత్రం 4-4:30కి జన్మభూమి ఎక్స్ప్రెస్ వైజాగ్ వస్తుంది. దానికి మేము మళ్ళీ రిజర్వేషన్ చేయించుకొని జన్మభూమి ఎక్కుతాం. బై ది వే ఈ టూర్ మొత్తానికి మాకు పర్ హెడ్ 900-1000 రూపీస్ అయితే అవుతుంది. చాలా బాగుంది టూరు. ఇదేమో ఇందాక అమ్మవారి గుడి అని చూపించాను కదండి, అమ్మవారి గుడి ముందు దీపారాధన. ఇదేనండి అమ్మవారు, దుర్గా అమ్మవారు. ఇక్కడ వాడపల్లి ముందుగా మనం ఎవరైనా ఒకవేళ స్నానం చేయలేదు, బ్రష్ అప్ అవ్వలేదు అంటే గోదావరి నదిలోనే డైరెక్ట్గా ఇక్కడ స్నానం చేసి ఇక్కడ వినాయకుడి గుడి కూడా ఉంటుందండి. ఆ వినాయకుడి గుడిని మనం దర్శనం చేసుకొని స్నానంకి అయితే వెళ్ళవచ్చు. నైట్ కూడా వెళ్ళి అక్కడ ఆ సత్రాల్లో పడుకొని మనం ఉదయం స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. మనం ఏ టైంకైనా సరే వెళ్ళినా సరే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకునే అవకాశం అయితే కలదు. ఇది ఒక చిన్న పల్లెటూరే అయినా సరే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మేము గోదావరిలో కూడా దిగి అమ్మవారిని కూడా దండం పెట్టి ఒక వారం అయితే అలా కూడా వెళ్ళామండి. ఇక్కడ వినాయకుడ నది గట్ట ఉందని చెప్పి ఇలా కిందకి దిగి వెళ్తే డైరెక్ట్గా గోదావరిలోనే మనం స్నానము చేయొచ్చు, అలాగే నీళ్ళైనా చెల్లుకోవచ్చు. దీని పక్కనే షవర్లు కూడా ఏర్పాటు చేశారండి. బట్టలు మార్చుకోవడానికి బట్టలు అలాంటి ప్లేసులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా గోదావరి ఎంత స్వచ్ఛంగా ఉంది. నీరు కూడా చాలా
అద్భుతంగా ఉందండి. అదే కార్తీక మాసం అయితే ఒత్తులు వదులుకోవడానికి ఇంకా మరి జనాలైతే ఇక్కడ ఖాళీ ఉండదనే చెప్పవచ్చు. ఇలాగా ఈ నది కూడా మాకు దర్శనం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మరి వచ్చిన వెంటనే ప్రదక్షిణ చేయాలి, మళ్ళీ గుడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే హడావుల్లో చాలామంది ఇక్కడైతే మాత్రం ఇక్కడ స్నానాలు అవి చేయొచ్చు. ఇదే అది ఎంట్రన్స్. అంటే కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అనమాట. గుడి ముందు నుంచే రోడ్డు ఉంటుంది డైరెక్ట్గా. ఇక్కడ కేశఖండన కూడా ఉంది. ఎవరైనా తలనీలాలు మొక్కుకున్నా సరే తలనీలన్నీ ఇక్కడ ఇచ్చేసి గోదావరిలో స్నానం చేసేసి ఇక్కడ చిన్న వినాయకుడు స్వామి ఉంటారు. ముందుగా వినాయకుని అయితే మనం దర్శించుకోవాలి కదా. ఇది గౌతమి లక్ష్మీ గణపతి అనే స్వామివారైతే ఇక్కడ వేంచేశారు. స్వామివారిని మనం దర్శనం చేసుకొని తర్వాత మనం 7 ప్రదక్షిణలు చేసుకోవచ్చు. మేము ఇలా మనం గోదావరి నదిని అలాగే ఈ వినాయకుని కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని అయితే ఇలా వెళ్తున్నామండి మేమందరం కూడా. ఇక్కడ చూసారా సవర్లు కూడా ఈ పక్కనే ఈ ముందునే షవర్లు ఎలా ఏర్పాటు చేశారు. ఒకవేళ నదిలో మేము చేయలేము అది ఇదంటే ఈ షవర్ కింద మనం స్నానం చేసేసి పక్కనే మనకి బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారనమాట. ఇదైతే గోదావరి నది అమ్మవారిని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక వినాయకుని కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ రాగానే వెళ్ళి కాలు కడుక్కొని లేదంటే స్నానం చేయాలనుకుంటే స్నానం చేసేసి వినాయకుని కూడా దర్శనం చేసుకొని అలాగే గంగామాతను కూడా దర్శనం చేసేసుకొని మీ 7 వారాలు కూడా ఇక్కడ వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి స్వామివారికి 7 కాయిన్స్ 7 పువ్వులు అలాగే 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనానికి అయితే అందరూ పయనమయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు. వినాయకుని దర్శనం చేసుకున్నాక స్వామివారి ప్రదక్షిణలు అయితే చేయాలి. 7 ప్రదక్షిణలు అయితే ఏర్పాటు చేశారు. 7 శనివారాలు 7 వారాలు తిరిగేసి లోపలండి నేను ఒక వారం అయితే ఇలాగ బియ్యం పట్టుకెళ్ళాను. ఇలా 7 గుప్పులు ఆ మిందుల్లో అయితే బియ్యం పోసాం. ఈ బియ్యం అన్నీ కూడా నిత్య అన్న సమారాధనకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. వేసిన వాళ్ళు వేస్తూ ఉంటారు. అక్కడ మూటలు అయితే ప్యాకింగ్ అయిపోతూ ఉన్నాయి. 7 గుప్పులు లేదా 7 దోసెళ్ళు ఈ బిందెలు అవిని లోపల పెట్టారండి. బయటను కూడా చెప్పుల స్టాండ్ పక్కనే మొబైల్స్ అవి తీసుకుంటారు కదా దాని పక్కనే కూడా ఉన్నది. 2 వైపులు కూడా ఉన్నది. ఇప్పుడే మీరు వెళ్తే ఇలా బియ్యం కూడా పట్టుకొని వెళ్ళి 7 గుప్పులు లేదా 7 దోసెళ్ళు స్వామివారికి 7 అంటే ఇష్టం కాబట్టి అవి మీరు సమర్పించారంటే ఒక ఇద్దరికైనా మనం ఆకలి తీర్చవచ్చు. వాటికైతే ఇవి వినియోగించడం జరుగుతుంది. అలా చాలామంది తెలుసుకొని మరి ఇలా 7 గుప్పులు లేదా 7 దోసెలు అని బియ్యం పట్టుకొచ్చి వీటిల్లో అయితే వేయడం జరుగుతుంది. మేమైతే ఒక వారం చూసాము. ఒక వారం చూసి మేము కూడా పట్టుకెళ్ళి వీళ్ళే మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వేశారు 7 గుప్పులును. నేను వేసేసరికి సగం అయిపోయి ఆ తర్వాత వచ్చారు వీళ్ళిద్దరూను. అయితే వాటినే మీరు సర్దీసి వేయండి అని ఎదురుకి చెప్పాను. ఇలా మీరు కూడా అవకాశం ఉంటే వేయండి. ఇవన్నీ కూడా అది చూసారా ఇదే అన్న సమారాధన. ఎలా అంటే అంత దర్శనం అంతా అయిపోయిన తర్వాత అవుట్ సైడ్కి వచ్చాక ఇలా భారీ ఎత్తులో అన్న సమారాధన అండి. పెద్ద ఇలా కట్టేశారు షెడ్ లాగా వేసేసి ఎంతమంది వచ్చినా సరే ఇలా ఒక 15 నిమిషాల్లో పంపించేస్తున్నారు. ఇలాగా చిన్న ప్లేట్లో అరిటాకేసి గోదావరి వాళ్ళు కదండి గోదావరిలాగా అరిటాకేసి కూరలో అన్నము పప్పు వేడివేడి సాంబారు అలాగే మజ్జిగ ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇలా అన్నప్రసాదన మనకి అందించడం అయితే జరుగుతుంది. చాలా బాగుంది. మీరు దర్శనం అయిపోయి మీకు ఏ టైం అయినా సరే ఒకసారి మీరు వెళ్ళి మంచి దోసకాయ కానీ ఆవకాయ కూడా పెడుతున్నారు. గోదావరి ఆవకాయ వండి మాకు ఆ రోజైతే ఆవకాయ పప్పు అలాగే రైస్ పెట్టారు. రైస్ పెట్టాక మేము సాంబార్తో వేడివేడి సాంబార్తో కడుపు నిండా అయితే తిన్నాము. ఇక్కడ మరి హోటల్స్కి వెళ్దాము లేదంటే టిఫిన్స్ చేద్దాము అనే తలపుతో అయితే రాకండి. ఎందుకంటే కడుపు నిండా వెంకటేశ్వర స్వామి మనకు భోజనం పెడతారు. ఇలా ఎంతమంది వచ్చినా ఇమీడియట్లీగా అక్కడ అన్నం తయారైపోతూ ఉంటుంది. అలాగే ఎంతమంది వచ్చినా వాళ్ళు వడ్డించడానికి కూడా అసలు చిరాకు అన్నది చూపించరు. మీరు ఇచ్చిన డొనేషన్ కూడా ఇదేనండి మా వాడపల్లి టూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ. అలాగే మీరు కూడా వాడపల్లిని విజిట్ చేసి 7 వారాలు దర్శనం చేసుకొని రండి. బాయ్ బాయ్.